హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని లింకారా ఛానల్. నేను మీ బ్రహ్మరాణి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. మేము బాగున్నాం ఫ్రెండ్స్. సో ఈరోజు విశేషాలు ఏంటంటే, 2 పెళ్లి పిలుపులు వచ్చినాయి ఫ్రెండ్స్. ఒకటేమో ఊర్లో తెలిసిన వాళ్ళ పెళ్ళి, ఒకటేమో అమ్మ దగ్గర బంధువు వాళ్ళ పెళ్ళి ఫ్రెండ్స్. సో ఇద్దరికి వెళ్ళాలి కాబట్టి ఒకళ్ళు ఇటు ఒకళ్ళు అటు వెళ్ళారు ఫ్రెండ్స్. డాడీ ఏమో ఊర్లో తెలిసిన వాళ్ళ పెళ్ళికి వెళ్ళాడు, అమ్మ అన్నయ్య ఏమో అమ్మ వాళ్ళ బంధువు వాళ్ళ పెళ్ళికి వెళ్ళారు ఫ్రెండ్స్. సో ఊర్లో పెళ్ళి ఇలా లైటింగ్ వేసి శివుడు నాగహారం అండ్ డాడీ ఇలా రెడీ అయ్యాడు ఫ్రెండ్స్. డెకరేషన్ అంతా బాగా జరిగింది, ఆ లైటింగ్ అన్నీ బాగా జరిగినాయి ఫ్రెండ్స్. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఫొటోస్ ఫ్రెండ్స్. తీరా వీళ్ళ పెళ్ళి ఇలా జరిగింది ఫ్రెండ్స్. మా ఊర్లో పెళ్ళి, మా నాన్నగారు వెళ్ళిన పెళ్ళి, లైటింగ్స్తో శివపార్వతులు. కట్ చేస్తే మా అమ్మ వాళ్ళు ఎంట్రీ ఇస్తున్న పెళ్ళి హాల్. అంటే వాళ్ళ బంధువుల ఫంక్షన్కి వచ్చేసారు ఫ్రెండ్స్. వాళ్ళ బంధువులు అంటే ఎవరో కాదు, మా అమ్మ వాళ్ళ చిన్న బాబాయ్ వాళ్ళ, అంటే మా అమ్మ వాళ్ళ చిన్న తాత వాళ్ళ మనవడి పెళ్ళి ఫ్రెండ్. ఇది మనవడి పెళ్ళి. సో ఎంట్రన్స్ ఈజ్ సో బ్యూటిఫుల్, చాలా అందంగా ఉంది, అద్భుతంగా అన్నట్టుగా ఉంది ఫ్రెండ్స్. ఆ లైటింగ్స్ కానీ జిగేల్ అంటూ ఉండే ఫ్రెండ్స్. లోపలికి ఎంట్రీ ఇచ్చేద్దామా ఫ్రెండ్స్. మా అమ్మ మా అన్నయ్య కూడా వచ్చారు. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి కళ్యాణ మండపాన్ని చూసేద్దాం. నాతో పాటు వచ్చాయండి ఫ్రెండ్స్. ఎంత బాగుందో చూసేద్దాం. నాకు చాలా క్యూరియాసిటీగా ఉంది. వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ కళ్యాణ మండపం. ఆ ఫ్లవర్ వాస్ కానీ, ఆ ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయినా కానీ చాలా అద్భుతంగా ఉంది కదా ఫ్రెండ్స్ కళ్యాణ మండపం. ఆ సిల్వర్తో అంతా ఆల్మోస్ట్ సిల్వర్తోనే చేశారు ఫ్రెండ్స్ వీళ్ళంతా కలిపి. కళ్యాణ మండపం ఈజ్ సో బ్యూటిఫుల్, సో నైస్, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ అన్నట్టుగా ఉంది ఫ్రెండ్స్ కదా. నాకు అలానే అనిపించింది కళ్యాణ మండపం చూస్తే. ఇక్కడ మా అమ్మ వాళ్ళు, అంటే మా అమ్మ వాళ్ళ బంధువులంతా దిగారు ఫ్రెండ్స్. ఈమె మా అమ్మగారు, మీకు తెలిసిందే. సో ఇక్కడ మళ్ళీ దిగారు ఫోటో. మా జేజీ కూడా ఉంది ఇంట్లో. మా అమ్మ మా అమ్మమ్మ చాలా ఇద్దరు. మా అమ్మ వాళ్ళ బంధువులు, అంటే మా అమ్మమ్మ వాళ్ళ చుట్టాలు, మా అమ్మకి పుట్టింటి వాళ్ళు బాబాయ్లు, చిన్నమ్మలు, పెద్దమ్మలు అందరు వచ్చారు. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు దేనికోసం మాట్లాడుకుంటూ అలా చేస్తున్నారు చెప్పండి. నాకైతే వీళ్ళు ఫోటో కోసం రెడీ అవుతున్నట్టుగా అర్థమైంది ఫ్రెండ్స్. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇట్లు కూర్చోండి, అడుగు కూర్చోండి, ఇటు కూర్చోండి, అడుగు కూర్చోండి అని చెప్పుకుంటూ ఉంటున్నారు. సో ఫైనల్గా అయితే వీళ్ళు మాత్రం ఒక టేక్ తీసుకున్నట్టే ఉన్నారు ఫ్రెండ్స్. ఒక ఫోటో తీసేసుకున్నారు. ఫైనల్గా మాత్రం ఫోటో అయింది. ఈమె మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ, మా అమ్మ వాళ్ళ చిన్నమ్మ, బాబాయ్, అండ్ మా అమ్మ వాళ్ళ నాయనమ్మ, మా అమ్మ వాళ్ళ బాబాయ్, మా అమ్మకి రెండో పెద్దమ్మ, మొదటి పెద్దమ్మ ఫ్రెండ్స్. సో ఇంకా ఇద్దరు ఉండాలి, వాళ్ళు రాలేదు, ఇద్దరు అమ్మమ్మలు. అండ్ మా అమ్మ అప్ప చెల్లెలు కూడా చాలామంది ఉండాలి ఫ్రెండ్స్. వాళ్ళు మరి రాలేదేమో, టైం పట్టిద్దేమో ఫ్రెండ్స్, తెలీదు. సో ఇక్కడ మా అమ్మ వాళ్ళ 4గో బాబాయ్ అంట ఫ్రెండ్స్. అమ్మ వాళ్ళ చాలా సరదాగా అందరు కలిసి మాట్లాడుకుంటున్నారు. ఇటువంటి సిచ్యువేషన్లో కదా ఫ్రెండ్స్ అందరు కలిసి హ్యాపీగా ఆనందంగా జీవితం, అంటే ఏమీ ఆలోచించకుండా హాయిగా నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్. ఈ సిచ్యువేషన్స్ అప్పుడే కదా పెళ్ళి అప్పుడు. సో పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు వచ్చేసారు. సో వాళ్ళైతే చాలా ఆ గాలికి అయితే ఉండలేకపోతున్నారు ఫ్రెండ్స్. ఆ వేడి గాలికి వస్తున్న వాళ్ళకి పద్దాగులు నుంచొని మళ్ళీ కూర్చొని సరిపోతుంది ఫ్రెండ్స్. వాళ్ళకైతే బంధువులు వచ్చే వాళ్ళు ఉంటున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్ళి ఆశీర్వదిస్తున్నారు. ఇక్కడ చూసారా బాబాయ్ కూతుర్లు మాట్లాడుకుంటున్నారు సరదా నవ్వుకుంటూ వాళ్ళ. సో ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ వాళ్ళ బాబాయ్ వాళ్ళ కూతురు మాట్లాడుకుంటున్నారు కదా. బాబాయ్లకు కానీ పెద్దనాన్నలకు కానీ కూతుర్లు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ వాళ్ళకి. సో ఇక్కడ పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు నుంచొని ఫోటో దిగుతున్నారు ఫ్రెండ్స్. తెలిసిన వాళ్ళతో, బంధువులు అలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు కదా. సో ఫొటోస్ దిగుతున్నారు. ఈ పెళ్లి సందడిలో వచ్చే ఆనందం ఇంకెక్కడైనా వచ్చిద్దా ఫ్రెండ్స్ చెప్పండి. మనం ఎప్పుడు మన నిత్య జీవితంలో మన లైఫ్, మన ఫ్యామిలీ, మన పెళ్ళి అంటా చూసుకుంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్ అందరూ. సో ఇలాంటి పెళ్ళిళ్ళు వచ్చినప్పుడే కదా అందరూ హ్యాపీగా నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ కాస్త ఆనందంగా గడుపుతూ ఉంటారు. ఆనంద క్షణాలు ఫ్రెండ్స్. నేను చెప్పాలంటే నా మాట ద్వారా అయితే ఆనంద క్షణాలను ఎప్పుడు మిస్ అవ్వకూడదు. సో అందరూ ఒక చోట ఉండి మాట్లాడుకుంటూ ఉంటున్నారు ఫ్రెండ్స్. వచ్చిన బంధువులతో, తెలిసిన వాళ్ళతో. ఇలా అమ్మ కూడా తెలిసిన వాళ్ళ బంధువులు ఉంటే అందరితో మాట్లాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు.
మా అమ్మ సైడే అందరూ బాగా మాట్లాడుతూ ఉంటారు ఫ్రెండ్స్. అందరూ కలిసిమెలిసి ఎప్పుడూ ఉంటారు. సిచ్యువేషన్స్ వచ్చినా కలిసిమెలిసి ఉంటారు ఫ్రెండ్స్. వీళ్ళు ఎప్పుడు అంటే అందరూ జోక్స్ వేసుకుంటారు. అంటే ఎలాంటప్పుడు ఇలాంటి సమయాల్లో ఎప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళదే కదా ఫ్రెండ్స్. పద్దాక జోకులు వేసుకోవాలని సరిపోదు కదా. సో ఎవరు పెద్దవాళ్ళు వస్తే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు దీవించారు ఫ్రెండ్స్. ఇంకా మా అమ్మమ్మలందరూ ఎవరు వస్తే పలకరించడానికి వెళ్తున్నారు ఫ్రెండ్స్. వాళ్ళకి తెలిసిన వాళ్ళ బంధువులు వస్తే మా అమ్మమ్మను మా ఇంకో అమ్మమ్మ అంటే మా రెండో అమ్మమ్మ. సో వాళ్ళు అటు వెళ్తున్నారు చూసారా ఫ్రెండ్స్. మా మమ్మీ అదిగోండి అక్కడ ఉంది చూడండి. సో అందరూ అలా మాట్లాడుకుంటూ కాసేపు సరదాగా ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇద్దరు అమ్మాయిలు డ్యాన్స్ కూడా చాలా చక్కగా వేస్తున్నారు ఫ్రెండ్స్. మనం ఎవరి వృత్తిని వాళ్ళని గౌరవించాలి ఫ్రెండ్స్. చాలామంది అనుకుంటారు ఏంటో వాళ్ళు డ్యాన్స్ ఏంది అదేంది అంటారు కదా ఫ్రెండ్స్. సో మనం ఎవరిని కించపరచకుండా మాట్లాడాలి ఫ్రెండ్స్. మీకోసం ఒక సో ఇలాగా ఆనందంగా హ్యాపీగా జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళది. ఏ వృత్తి అయినా ఏ కళాకారులైనా వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి ఎవరిని మనం కించపరిచి మాట్లాడకూడదు ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఒకళ్ళు మన మర్యాద ఇస్తేనే మనకి మర్యాద వచ్చింది కదా ఫ్రెండ్స్. సో అలాగా. సో ఈ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని మీరు కూడా ఆశీర్వదించండి. సో మా మమ్మీ మా డాడీ పెళ్ళికి ఇలా రెడీ అయ్యారు ఫ్రెండ్స్. మా మమ్మీ శారీ ఎలా ఉందో బాగుందో లేదో నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ సపోర్ట్ దిస్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ గాయ్స్. బాయ్.